మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసం వెళ్ళేలోపు ఈ పేరు ఉన్న ఆమె మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోయి వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని గడపకు పసుపు రాసుకొని పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి శ్రావణ మాసంలో ఇంట్లోకి ఈ పేరు ఉన్న ఆమె వస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ పేరు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను విందాం. ఒకసారి పాల సముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తటం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరిని సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు కలిసి సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శీల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తూ ఉండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం, కలహభోజనుడు తనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుని బ్రహ్మ మానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. నారదుడు ముగురమ్మల దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ముగురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టేశాడు. త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్తుతించబడుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోంది అని అన్నాడు. ఆ మాటలు విని నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు. కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. ముందు సరస్వతీదేవి నారదునితో, నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పమని సరస్వతీదేవి అంటుంది. ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. పండితుడు సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు, సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు, వాటితో నా ప్రాణం విసిగిపోయింది, పశువులను మేపాల్సిందిగా పంపేశాను, వెళ్ళి చూడమన్నాడు. నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. అలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగురమ్మలకు ఈ విషయం చెప్పాడు. తర్వాత పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఒక ఆవిడ ఇంటి గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు
నేను చెప్పే ఓం శ్రీ సతియే నమః మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించుమంటుంది. ఇలా పెరినాయింటికి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవటంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవటంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లుగా గమనిస్తాడు. ఈమెకు కూడా మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ మంత్రం ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగురమ్మలకు చేరవేశాడు. ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటుంది. ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంటుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని ఉపదేశించి 108 సార్లు జపించమని చెప్తాడు. ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు ముగురమ్మలు ఒక్కటే అని భావించి తన అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగురమ్మలను దర్శించుకుంటాడు. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే మీరు మీ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మి, పావని, రాజ్యలక్ష్మి, గాయత్రి, సరస్వతి, త్రిపుర, లలిత, గంగ, పావని, చంద్రిక ఇలాంటి అమ్మవారి పేరు కలిగిన అమ్మాయి అంటే ముత్తైదువ అయినా లేదా చిన్న పిల్లలైనా సరే వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టే. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి నామాన్ని పేరుగా పెట్టుకున్న అమ్మాయి మీ ఇంటి గడప తొక్కితే స్వయంగా లక్ష్మి మీ ఇంటికి వచ్చినట్టే. అసలు ఆడపిల్ల అంటేనే శ్రీ మహాలక్ష్మి స్వరూపం కనుక శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే ఇంటి దగ్గరలోని ఆడపిల్లలను మీ ఇంటికి పిలిచి చిన్నపిల్లలకు మిఠాయిలు కొని పెడతారో వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కావున మీరు కూడా శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు మీ ఇంటి దగ్గరలోని ఆడపిల్లలను మీ ఇంటికి పిలిచి స్వీట్స్ ఇవ్వండి. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. అందులోనూ అమ్మవారి పేరు కలిగిన ఆడపిల్లను ఇంటికి పిలిచి ఈ విధంగా చేస్తే మరీ మంచిది. వసుంధర, శ్రియ, లక్ష్మి, విష్ణుప్రియ, పావని ఇలాంటి పేర్లు ఉన్న అమ్మాయి మీ ఇంటికి వచ్చి స్వీట్స్ తీసుకొని చక్కగా నవ్వుతూ కలకలలాడుతూ మీ ఇంట్లో తిరిగి సంతోషంగా మీ ఇంట్లో నుండి వెళ్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళిందని అర్థం చేసుకోవచ్చు. శ్రావణ మాసం వెళ్ళేలోపు ఒక్కసారి అయినా సరే ఈ పేరుగల అమ్మాయిలను మీ ఇంట్లోకి ఆహ్వానించి ఎవరైనా స్వీట్స్ పెట్టండి, లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.